హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. అయితే ప్రస్తుతానికి లోక్సభ ఎలక్షన్స్ దగ్గర అవుతున్న తరుణంలో అన్ని పార్టీల నుంచి ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అయితే ఈరోజు మనం కాలాపూర్ గ్రామం పరిగి మండల్లో ఉన్నాం. ఈరోజు ప్రజాభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు మహేంద్ర. అయితే ప్రస్తుతానికి మన దేశంలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. మన చెవెళ్ళ పార్లమెంట్లో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కొండ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, ఇంకా కాసాని జ్ఞానేశ్వర్. 3 పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది? నా ఒపీనియన్ అయితే ఇంతకుముందు మనం కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీ చేసిండు చూసినాము. ఇంతకుముందు రంజిత్ రెడ్డి కూడా ఎంపీ చేసిండు, ఆయన ఎట్లా పరిపాలన చేసినా చూసినాము. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వ్యక్తిని చేవేల నియోజకవర్గంలో తీసుకున్నారు. ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి బీసీలు మిగతా అన్ని కులాలందరూ కలిసి కాసాని గెలిపిస్తే బాగుందని అనుకుంటున్నా. నా ఒపీనియన్ వాస్తవంగా ఆయననే గెలవాలి. ఇంతకుముందు అంటే వీళ్ళు టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలు ఇంతకుముందు ఉన్న ఎంపీలు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచే పోయిన వాళ్ళు ఏం చేసారు అనేది జనాలకు తెలుసు. ఇప్పుడు కొత్త వ్యక్తి కాసాని గురించి మొత్తం తెలిసిన విషయం మనకు. కాసాని వల్ల ఇంతకుముందు చాలా మేలు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాసాని గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే కారు, పువ్వు, ఇంకా చెయ్యి 3 గుర్తులు ఉన్నాయి కదా. ఈ 3 గుర్తులలో నీ ఓటు ఎవరికి వేసావు? ఓటేసి మాత్రం కారు గుర్తు. కారు గుర్తుకే ఓటేస్తాను. అవును. తాత నమస్తే. నమస్తే. నీ పేరేం పేరు? మల్లయ్య. అయితే ఇక్కడ ఏం పని చేస్తున్నారు? ఏ ఉపాధి హామీ పని. ఉపాధి హామీ పని. అయితే ఈ పనికి మీకు పైసలు పడుతున్నాయా బ్యాంక్ లో? పడుతున్నాయా రెగ్యులర్ గా? పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి రంజిత్ రెడ్డి, ఒకటి కాసాని, ఇంకోటి కొండ విశ్వేశ్వర రెడ్డి. 3 ఉన్నారు కదా. అయితే 3లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను వేసేది బీఆర్ఎస్ పార్టీ. కాసానికి వేద్దాం అనుకుంటున్నావు. అదే ఎందుకు? ఎప్పుడు రెడ్డి నాటనే పోవద్దు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు రెడ్డి పోవద్దు అనుకుంటున్నా. ఇప్పుడు బిసి ఉన్నాడు కదా, బిసిలోకి వేద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో నమస్తే. నమస్తే. మీ పేరు? ఇక్కడ ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం పని చేస్తారు. అయితే ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతానికి ఎలక్షన్స్ వచ్చినాయి కదా. 3 పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నాయి. కారు, పువ్వు, ఇంకా చేయి గుర్తు. అయితే ఈ 3 పార్టీల్లో ఏది గెలుస్తారంటారు? ఈ 3 అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ నుంచి 2 క్యాండిడేట్లు అక్కడ పోయి ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి అయినా రంజిత్ రెడ్డి అయినా వీళ్ళిద్దరికి సాయం చేసినట్టు కేసీఆర్. అయితే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆయన పెట్టిండు. ఆయన మీద నెక్కి వాళ్ళిద్దరు గెలిచిండు ఫస్ట్. ఇప్పుడు మరి మన కాసాని జ్ఞానేశ్వరంగా వచ్చిండు కదా మన కేసీఆర్ సార్ పెట్టినందుకు. మరి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరికే మేము ఓటేసి కారు గుర్తు కొట్టేసి ఆయనని గెలుపుతామని ఆలోచన ఉండాలి. కానీ వాళ్ళిద్దరు ఇలా గెలిచి ఉండే వాళ్ళు మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం? ఏం లేదు తమ్మి, అది 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఆయన మస్తు గప్పాలు కొట్టి కూడా ఇంత ఇబ్బంది అవుతున్నది. ఏదో బస్సు ఒకటి ఫ్రీ చేసిండు, అది గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి కాబట్టి చేసిండు. ఆయన ఇంకా పథకాలు ఎన్నో 100 అబద్ధాలు చెప్పి గెలిచి ఉత్తగా ఉన్నాడు. ఇప్పుడు ఏమి రైతులకైతే ఏం మేలు లేదు, ఏం జరగలేదు. ఇలా గెలిపిస్తున్నాం కదా ఇంతకు ముందు కూడా. ఇప్పుడు మరి కాసాని గణేశ్వర్ అంటే మన కొంచెం రెడ్డి గారు, ఆయన మన తెలుగులో మనిషి లేక ముదిరాజు, ఆయనని గెలిపిద్దామని మేము కారు గుర్తుకే ఓటేస్తుంటాం. థ్యాంక్ యూ. పెద్దమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? అనంతం. ఇక్కడ ఏం పని చేస్తున్నారు మీరు? ఇక్కడ నర్సరీ పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. అయితే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. కారు, చెయ్యి, ఇంకా పువ్వు. ఈ 3 పార్టీలలో మీరు ఏదానికి ఓటేస్తారు? మేము వేస్తాం కానీ మరి వేసినాక గెలిచినాక మాకు మంచి సహాయం చేయాలి. మరి చదువుకున్న పిల్లలకు చేయాలి, మాకు చేయాలి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము వేస్తాం, ఏ దానికి వేస్తాం, కారుకి వేస్తాం. కారుకి వేస్తారా? అంటే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది కదా, ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీ ఏది లేదు కదా ఇది వరకు. ఏ జవాబు లేదు ఇది వరకు. ఆయన వచ్చిన నెలకే మాకు అన్ని సాయం చేసిండు. ఇప్పుడు ఏది లేదు. మరి ఉన్నదా ఏమన్నా? లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఆయన 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఇది వరకు రుణమాఫీ లేదు. మళ్ళా నేను అడవిలకు కార్డుకు 2500 వేస్తాడు, అదే ఏకనే లేడు. ఇంకేమున్నది? చదువుకున్న పిల్లలకు 1500 నెలకు 1500 వేస్తాడు. రూమ్ రెంట్లు కట్టుకొని చదువుకున్నాము, అవి లేవు. ఇంకేమున్నది? మాకు మొత్తం రెడ్డిలది నుండి
రెడ్డిలో వేసుకోండి మరి ఈ ఓటు. ఈ ఎస్సీలకు బీసీలకు ఎందుకు? మేము ఎస్సీల మంది అంటారు, వాళ్ళు పోయి తెచ్చుకొని తింటారు. మాకు ఎస్సీలకు బీసీలకు ఏమున్నది? చేనుల భూమి లేకపోయే, మాకు వ్యవసాయం లేకపోయే, ఈ కష్టం ఎండల పట్టుక చేసుకుంటున్నాము, బతుకుతున్నాం. మా పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు చదువుకుంటా. ఇప్పుడు వాళ్ళకి ఎంత కష్టపడి నేను రూమ్ రెంట్ కట్టాలి. మీ కొడుకు ఏ దానికి ప్రిపేర్ అవుతున్నాం? ఏ దానికి రిపోర్ట్ అవుతున్నాడు అంటే నాకు చదువు వస్తుంది బిడ్డ. అయితే దేనికి చదువుతున్నాడు? పోలీస్. ఇద్దరు టీచర్కే చదువుతున్నారు. ఇప్పటి వరకు రాలేదా? రాలేదు. మధ్యలో బీఈడి చేసిండు, మళ్ళా ఎంటకెళ్ళి మళ్ళా చదువుకుంటూనే పోతున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి 5,000 10,000 కట్టాలి నెలకు నేను.